రూపాయల నోట్ల కట్టలు 6 బీర్వాలోంచి తెచ్చిన ఓ తండ్రి ఇంట్లో టేబుల్ పైన పెట్టాడు. గోడకు అతుక్కొని కూర్చున్న 23 ఏళ్ల తన కొడుకు వైపు చూసి, ఇదిగో ఈ డబ్బు తిరిగి నాకు రాదు, పోయిందనే నీకు ఇస్తున్నాను. గుర్తుపెట్టుకో, గెలిచి వస్తే హీరోవి అవుతావు, ఓడిపోయి వస్తే మాత్రం నేను చెప్పిన పని చేస్తావు, ఇదే నా కండిషన్ అని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఆ 3 లక్షల రూపాయలను 20 కోట్లు చేశాడు కుర్రాడు. ఇవాళ ఇండియాలో నంబర్ 1గా ఎదుగుతున్నాడు. ఆ బిజినెస్ ఏంటో తెలుసా? ఐస్బర్గ్ ఇండియా, ది వన్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఇన్ ఇండియా. ఆ కుర్రాడే సుహాస్ బి శెట్టి. ఆయనదే ఈ సక్సెస్ స్టోరీ. చూడండి, మనలో ఉండే చాలామందికి చాలా బిజినెస్ ఐడియాలు ఉంటాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయటమే ధైర్యం. ఆ ధైర్యం ఉన్న వాళ్ళే వ్యాపారంలో రాణించగలరు. ఇప్పుడు నేను చెప్పబోయే సుహాస్ బి శెట్టి కథ కూడా అలాంటిదే. సుహాస్ కథ మన నెల్లూరులోని మాగుంట లేఅవుట్ నుంచి మొదలైంది. 2013లో కేవలం 220 SFTలో స్టార్ట్ చేసిన చిన్న ఐస్ క్రీమ్ స్టోర్ ఇవాళ 72 బ్రాంచీలతో సౌత్ ఇండియా మొత్తం విస్తరించింది. నార్త్లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ ఐస్ క్రీమ్ స్టోర్ కోసమే ఆ రోజు తన తండ్రితో గొడవ పడి అర్ధరాత్రి 1 గంటకు బలవంతంగా 3 లక్షల పెట్టుబడి తీసుకున్నాడు సుహాస్. ఇవాళ ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్గా గెలిచి నిలిచాడు. సుహాస్ తయారు చేసిన ఐస్ క్రీమ్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్కి, అతని తండ్రి రాకేష్ రోషన్కి కూడా చాలా ఇష్టం. అంటే నెల్లూరులో స్టార్ట్ అయిన కథ ఎక్కడికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, వ్యాపారానికి పెట్టుబడి దొరకడం గొప్ప కాదు, దానిని సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం గొప్ప. ఇందులో సుహాస్ తెలివైన వాడు అనిపించుకున్నాడు. ఐస్ క్రీమ్ బిజినెస్ పై స్టడీ చేసిన సుహాస్ షాప్ కోసం మొత్తం సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాడు. ఇక షాప్లోకి సరుకు ఎక్కడి నుంచి తేవాలి? 4 జతలు బట్టలు తీసుకొని నాన్న కారు తీసుకొని చెన్నై వెళ్ళిపోయాడు. 5 రోజులు తిరిగి చివరికి ఓ వెండర్ని పట్టుకున్నాడు. తనకు నచ్చిన ఫ్లేవర్స్ని తను ప్లాన్ చేసుకున్నట్టుగానే తయారు చేయించుకున్నాడు. ఫస్ట్ డే జస్ట్ 13,500 రూపాయల సరుకు తెచ్చాడు. 4 రోజుల్లోనే 50,000 రూపాయల బిజినెస్ చేశాడు. వావ్! ఓ కొత్త కుర్రాడు ఓ కొత్త బ్రాండ్తో వస్తే జనం ఇంతలా ఎలా ఆదరించారు అనే డౌట్ రావచ్చు మీకు. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువుని అమ్మాలి అంటే దానికి మార్కెట్ను కూడా మనమే సృష్టించాలి. సరిగ్గా సుహాస్ ఇదే చేశాడు. షాప్లోకి సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్ని తీసుకున్నాడేమో, కానీ ప్రచారానికి మాత్రం ఫస్ట్ క్లాస్ ఐడియా వేశాడు. బికనేర్లో హల్దీరామ్ తన భుజియాకు మహారాజ్ దంగర్ సింగ్ పేరు పెట్టినట్టు సుహాస్ తన ఐస్బర్గ్కు ఆస్ట్రేలియా పేరు పెట్టాడు. ఇండియాలో నెల్లూరు నుంచే స్టార్ట్ అయిందని చెప్పాడు. ఇది కస్టమర్స్ ఫుడ్ స్టెప్స్ని పెంచింది. ప్రోడక్టులో క్వాలిటీని మెయింటైన్ చేశాడు. మౌత్ పబ్లిసిటీ కలిసి వచ్చింది. ఫలితం 5 రోజుల్లో 50,000కు పెరిగిన బిజినెస్ ఏడాదిలో 50 లక్షల టర్నోవర్ చేసింది. ఈసారి 800 SFTలో సెకండ్ స్టోర్ స్టార్ట్ చేశాడు. కానీ ఈ సక్సెస్ కిక్లో ఓ పెద్ద మిస్టేక్ చేశాడు సుహాస్. అదే ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్. మీకు తెలుసా, ఐస్ క్రీమ్ తయారీలో పాలను వేడి చేయటం అతిపెద్ద టాస్క్ అని? తెలియదు కదా. ఐస్ క్రీంలో వాడే పాలు మాడిపోవద్దు, వాసన రావద్దు, చిన్న తేడా కూడా ఉండొద్దు. సాధారణంగా పాలు వేడి చేసేందుకు డబుల్ జాకెటెడ్ వాల్వ్ వాడతారు. ఆ మిషన్ కొనే శక్తి అప్పుడు సుహాస్కి లేదు. మరి ఏం చేశాడో తెలుసా? తెలివైనోడు ఓ పెద్ద గంగాలంలో నీళ్లు పోసి ఆ నీళ్ల మధ్యలో మరో చిన్న గంగాలం పెట్టాడు. అందులో పాలు పోసి నీళ్లను వేడి చేసేవాడు. ఐస్ క్రీమ్ తయారు చేయడం కనిపెట్టాడు, కానీ చెన్నై టేస్ట్ను మాత్రం తీసుకురాలేకపోయాడు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం బిజినెస్ డౌన్. ఎక్కడి నుంచి ఎదిగాడో అక్కడికి పడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, గేమ్స్లో గెలుపు ఓటములు ఎలా ఉంటాయో బిజినెస్లో కూడా అలాంటివే. ఓసారి ఓడిపోయామని లైఫ్ అంతా ఓడిపోతాము అనుకోవటం పొరపాటు. చాలామంది ఇలాంటి టైంలోనే బిజినెస్ని వదిలేస్తారు. కొందరైతే ప్రాణాలు కూడా తీసుకుంటారు. తప్పు ఇక్కడే. బలంగా నిలబడాలి. 2015లో సుహాస్ కూడా అదే చేశాడు. కొందరు చెప్పారు, నువ్వు అయిపోయావు, ఐస్ క్రీమ్ తయారు చేయలేవని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని క్లోజ్ చేయమని సలహాలు కూడా ఇచ్చారు. చెన్నై నుంచి మళ్ళీ దిగుమతి చేసుకోమన్నారు. కానీ సుహాస్ ఇవేవి పట్టించుకోలేదు. తన కిచెన్లో రెగ్యులర్గా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక్కో రోజైతే 100 లీటర్ల ఐస్ క్రీమ్ను కూడా తీసుకెళ్లి కుప్పతొట్టిలో పడేసేవాడు. ఇలా 8 నెలలు కష్టపడ్డాక ఓల్డ్ టేస్ట్ని ఒడిసి పట్టుకున్నాడు. మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్. చెన్నై నుంచి ఐస్ క్రీమ్ తెచ్చినప్పుడే విజయవాడలో ఓ ఫ్రాంచైజీ ఇచ్చాడు. తను మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాక అంటే 2019 నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో 30 ఫ్రాంచైజీలు ఇచ్చాడు. బిజినెస్ బాగానే ఉంది, కానీ కాంపిటేటర్స్ పెద్ద ఎత్తున పెరిగిపోతున్నారు.
సో ఇక్కడే మరో సరికొత్త ఆలోచన చేశాడు. ఐస్ క్రీమ్ పైన ఓ పెద్ద రీసెర్చ్ చేసి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తయారు చేయాలని నిర్ణయించాడు. ఎస్, ఇప్పుడు మీరు తింటున్న ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ పూర్తిగా ఆర్గానిక్. ఇందులో ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేవు. ఐస్బర్గ్ పార్లర్కు వెళ్తే ఫౌండర్ ప్రామిస్ అని ఓ బోర్డు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూసుంటారేమో చూడండి. ఆ బోర్డు మీద సుహాస్ ఇచ్చిన హామీ కూడా కనిపిస్తుంది. ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ తింటే జలుబు, దగ్గు, దాహం ఏది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూడా భయం లేకుండా తినొచ్చు. ఇప్పటికీ అదే ప్రామిస్తో ముందుకెళ్తున్నాడు సుహాస్. కానీ ఈ ఆర్గానిక్ ఫార్ములాను కనిపెట్టడానికి మాత్రం ఎంతో తీవ్రంగా కష్టపడ్డాడు సుహాస్. సుహాస్ ఫార్మసీ చదివాడు కదా, ఆ చదువు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగపడింది. ఆర్గానిక్ మిల్క్ వాడాడు, ఆర్గానిక్ కౌ బటర్ వాడాడు, షుగర్ బదులు స్టీవియా వాడాడు. ఐస్ క్రీమ్ని సేవ్ చేసేందుకు గోర్గం, అదే బాదాం బంక అంటారు కదా, దానితో ఓ ఫార్ములాను తయారు చేసి ఐస్ క్రీంలో కలిపాడు. 2015లో ఐస్ క్రీమ్ తయారీకి తను చేసిన ప్రయత్నాలన్నీ ఈసారి సుహాస్కు పనికొచ్చాయి. విజయవంతంగా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ని రెడీ చేశాడు. ఇప్పుడు 11 బ్రాంచీలను సొంతంగా నడిపిస్తున్నాడు. 61 ఫ్రాంచైజీలను రన్ చేస్తున్నాడు. 30 ఫ్లేవర్లు అన్నీ న్యాచురల్ పద్ధతిలోనే రెడీ చేశాడు. నెల్లూరులో 2 ఎకరాల్లో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. రోజుకి 15,000 లీటర్ల ఐస్ క్రీమ్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఇండియాకు విస్తరించే పనిలో పడ్డాడు సుహాస్. ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ దేశంలో ఎక్కడా దొరకదు. మీకు విషయం తెలుసా? చాలా 5 స్టార్ హోటళ్లలో, పార్టీల్లో ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ స్పెషల్ అట్రాక్షన్. సెలబ్రిటీలు అనేక మంది ఐస్బర్గ్ని ఇష్టపడి తింటారు. 2013లో 3 లక్షలతో మొదలైన ఈ బిజినెస్ ఇప్పుడు 20 కోట్ల రూపాయల టర్నోవర్ దాటింది. ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం ఇవాళ అనేక మందికి ఉపాధిని కల్పిస్తోంది. గ్రేట్ కదా? మరి ఐస్బర్గ్ సక్సెస్ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటి అంటే, మన బిజినెస్ ఐడియా పైన మనకు క్లారిటీ ఉండాలి. మనం తయారు చేసే వస్తువు పైన మనకు పూర్తి పట్టు ఉండాలి. మన కస్టమర్ ఎవరో మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎప్పటికప్పుడు కాంపిటేటర్ కంటే ముందు నిలబడాలి. సుహాస్ని అడిగితే మా నాన్న చెప్పారు అంటూ ఓ సూత్రాన్ని చెబుతారు. మనిషికి వయసు అయిపోతుందేమో కానీ బిజినెస్కి అవ్వదు, ఎప్పుడూ కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో బిజినెస్ ఫ్రెష్గానే ఉండాలి అని. మరి మీరేమంటారు? సుహాస్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మెన్స్ మీలో ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ వీడియోని మేం చేస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.